హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతిభావంతులు శీర్షికన కేసిరెడ్డి వంశీకృష్ణారెడ్డి దూద్ సాగర్ సవాల్ అనేటువంటి ఈ ప్రతిభా విశేషాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. కేసిరెడ్డి వంశీకృష్ణారెడ్డి దూద్ సాగర్ సవాల్. ఇక వినండి ప్రతిభా విశేషం. దూద్ సాగర్ పేరుకు తగ్గట్టే పాల కడలిని నిట్టనిలువుగా నిలిపినట్టుండే జలపాతం అది. దాన్ని చూడాలంటే రైలు ఎక్కడం ఒక్కటే మార్గం. అక్కడికి రోడ్లు ఉండవు. తెలుగు రాష్ట్రాల నుంచి అమరావతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుండి వాస్కోడిగామా ఎక్స్ప్రెస్లు ఆ మార్గంలోనే వెళతాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 25 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ రైల్వే లైన్ గురించి. దేశంలోని అతి క్లిష్టమైన ఆ ఘాట్ లైన్ని ఎంతో సాహసోపేతంగా నవీకరించిన ఓ తెలుగు యువకుడి గురించి. అతడే కేసిరెడ్డి వంశీకృష్ణారెడ్డి. మరి ఆ తెలుగు యువకుడి గురించి, అతను అందుకున్న అతి విశిష్ట సేవా పురస్కారం గురించి కూడా మీరు వినాల్సిందే. మరి దూద్ సాగర్ సవాల్ని అధిగమించాడు అతను ఇలా. ఓ అంచనా ప్రకారం సుమారు 12,30,000 మంది ఉద్యోగులున్నారు భారతీయ రైల్వేలో. వాళ్లలో కేవలం ఓ 100 మందిని ఎంపిక చేసి ఏటా అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం అందిస్తూ ఉంటుంది ఆ సంస్థ. 2025కు గాను దాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడు 31 ఏళ్ల కేసిరెడ్డి వంశీ కృష్ణారెడ్డి. ఇతనిది సిద్దిపేట. తండ్రి వ్యాపారి. హైదరాబాదులోని గురుకుల విద్యాపీఠలో చదివాడు ఈ వంశీ. 10 ఇంటర్ ముగించి ఎన్ఐటి వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ ముగించాడు. కొంతకాలం నోవార్టిస్ సంస్థలో పనిచేసిన ప్రజలకు దూరంగా ఉండే ఆ కార్పొరేట్ సంస్కృతి నచ్చక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దాన్నే ఐఈఎస్ అంటారు, ఆ పరీక్షలు రాశాడు. 36వ ర్యాంకుతో ఇండియన్ రైల్వేస్లో చేరాడు. 2023లో హుబ్లీ సెక్షన్కి వచ్చి చిన్న వయసులోనే దానికి సీనియర్ ఇంజనీర్గా బాధ్యతలు తీసుకున్నాడు. దూద్ సాగర్ అది ఉన్న బ్రగాంజా ఘాట్ అంటాం. అది హుబ్లీ సెక్షన్ కిందకే వస్తుంది. మన దేశంలోని అతి ఏటవాలుగా ఉన్న రైల్వే మార్గాల్లో ఇది ఒకటి. పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి శ్రేణుల్లో ఉంటుంది ఈ బ్రగాంజా ఘాట్. సముద్ర మట్టం నుండి 900 అడుగుల ఎత్తు ఉండే ఈ ఘాట్ కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని క్యాజిల్ ర్యాక్ రైల్వే స్టేషన్ని గోవాలోని కులేమ్ స్టేషన్ని కలుపుతుంది. ఆ లైన్ 1880లో గోవాని పాలించిన పోర్చుగీసు వాళ్ళు దీన్ని నిర్మించారు. మన దగ్గర మైదాన ప్రాంతాల్లో ఏ రైలైనా 25 కిలోమీటర్ల దూరానికి ఎక్కువలో ఎక్కువ 30 నిమిషాలు తీసుకుంటుంది రైలు. కానీ అదే ఈ బ్రగాంజా ఘాట్లో 25 కిలోమీటర్లు ప్రయాణించడానికి 1.5 గంటన్నర పడుతుంది. ఈ లైన్లోని ఏటవాలుతనం, అదే స్టీప్నెస్, అదే ఇందుకు కారణం. అది ఒకేసారి ఎగువకో లేదో దిగువక కాకుండా ఎగుడు దిగుడు అంటే గ్రేడియంట్గా ఉండటమే ఇక్కడ సమస్య. దీన్నే 1.37 గ్రేడియంట్ అని లెక్కగడతారు. మన అరకు రైలు మార్గంలో అయితే ఈ ఏటవాల్తనం కేవలం 1:60 మాత్రమే ఉంటుంది. అది తేడా. ముందు నుంచి కనీసం 2 ఇంజన్లు లాగుతూ వెనక నుంచి మరో 2 ఇంజన్లు నెడుతూ ఉంటే కానీ ఇక్కడ రైలు నడవదు.
ఈ సెక్షన్లో ప్రయాణికుల రైళ్లతో పాటు కర్ణాటక నుంచి ఇనుప ఖనిజాలతో గోవా వెళ్ళే రైళ్లు ఎక్కువ. వీటి కారణంగా ఈ రైలు పట్టాల కింద వేసే స్లీపర్లు, కింద అడ్డంగా వేసే సిమెంట్ దిమ్మల్నే స్లీపర్లు అంటాం, అవి తొందరగా పాడైపోతుంటాయి. ఈ స్లీపర్లని సునాయాసంగా మార్చడానికి, కంకర్రాళ్ళను సరిచేయటానికి, ఆ జాయింట్లని నిమిషంలో బాగు చేయటానికి రైల్వేలో మిగతా చోట్ల ఆటోమేటిక్ మిషన్లతోనే పనిచేస్తున్నారు. కానీ ఈ సెక్షన్లోని ఆ ఏటవాల్తనం వల్ల మనుషులతోనే, అది కూడా పాత పద్ధతుల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఘాట్ సెక్షన్లో మనుషులతో పునరుద్ధరణ పనులు చేసేటప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. చుట్టుపక్కల అడవి తప్ప రోడ్డు లేని ఈ సెక్షన్లో ఎవరైనా ప్రమాదానికి గురైతే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పైగా 25 కిలోమీటర్లు ఉన్న ఈ రైల్వే లైన్లో స్లీపర్లు మార్చాలంటే కనీసం 2 ఏళ్ళు పట్టేది. ఓ కొస నుంచి ట్రాకులను బాగు చేసుకుంటూ వచ్చి 2 ఏళ్లకి చివరి కొసకు వచ్చేసరికి మొదటి కొస మళ్ళీ మరమ్మతులకు గురయ్యేది. ఇలా రైల్వేకి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లేది. అందుకే ఇక్కడ మిషన్లనే వాడదాం అన్నాడు వంశీ. ఈ సెక్షన్లో అలా చేయటం అసాధ్యం, ప్రమాదకరం కూడా అన్నారు అందరూ. అయినా సరే ముందుకు వెళ్ళాడు వంశీ. అణువణువు జాగ్రత్తతో ట్రాక్ రిలేయింగ్ మెషిన్ అన్నది ఇంచుమించు ఓ రైలు ఇంజన్ లాంటిదే. మిగతా చోట్లయితే దానికదే వెళ్ళి పనులు చేసేస్తుంది. కానీ బ్రగాంజా ఘాట్లో అలా కుదరదు. అందుకే అది పట్టు తప్పి జారిపోకుండా వెనకాల ఓ లోకోమోటివ్ ఇంజన్ని అటాచ్ చేయించి కొత్త పద్ధతికి రూపుదిద్దాడు మన వంశీ. ఓ స్క్రూని కదల్చాలన్నా సరే దానికి పక్కా ప్రణాళిక వేశాడు. 2 ఏళ్ళు పట్టే పనిని కేవలం 3.5 నెలల్లో పూర్తి చేశాడు. అలా రైల్వేకి కోట్ల రూపాయలు ఆదా చేశాడు వంశీకృష్ణ. ఎప్పుడు మరమ్మతులు సాగుతూనే ఉండే ఈ సెక్షన్లో 2025 ఏప్రిల్లో వంశీ పనులు పూర్తి చేయించాక మళ్ళీ ఇప్పటిదాకా ఎవరూ వేలు పెట్టాల్సిన పరిస్థితి రాలేదంటే చూసుకోండి. ఈ ఆధునీకరణ వల్ల దూద్సాగర్ వైపు వెళ్ళే రైళ్ల వేగం పెరిగింది. ఒకప్పుడు 90 నిమిషాల్లో వెళ్ళేవి ఇప్పుడు గంటలోనే అక్కడికి చేరుకోగలుగుతున్నాయి. అది సంగతి. అదేనండి మరి ప్రతిభ. అందుకే ప్రతిభావంతుల శీర్షికన కేసిరెడ్డి వంశీకృష్ణారెడ్డి దూద్సాగర్ సవాల్ అనేటువంటి ఆ ప్రతిభా విశేషాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.